హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వదిలేస్ కిచెన్. ఈరోజు రెసిపీ చికెన్ ఫ్రై. చాలా ఈజీ అండ్ టేస్టీగా అయిపోతుందండి ఈ చికెన్ ఫ్రై. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సినది. ఇది కొత్తగా చేశాను నేను. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఫస్ట్గా ఒక పాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అది వేడెక్కాక ఇలాచి, ఇంకా లవంగాలు, ఇంకా హాఫ్ దాల్చిన చెక్క వేసుకొని, ఇంకా 4 పచ్చిమిరపకాయలు తీసుకొని మధ్యలోకి చీల్చుకొని వేసుకోవాలి. అవి చిట్టుపట్లాడుతున్నప్పుడే 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి, లేకపోతే అవి ఎగిరి మొహం మీద పడిపోతాయండి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా దాన్ని మిక్స్ చేసుకోండి. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఆ 1/2 kg చికెన్ని నేను ఉప్పు ఇంకా నిమ్మకాయ నీళ్ళలో వేసి కడిగాను. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే నిమ్మకాయలో ఉన్న సిట్రిక్ యాసిడ్ చికెన్తో రియాక్ట్ అయినప్పుడు చికెన్ కొంచెం టెండర్గా అవుతుంది. ఇప్పుడు ఆ చికెన్ని మనం ప్యాన్లో వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసేయాలి. ఇలా పెట్టడం వల్ల అది కొంచెం బాయిల్ అవుతుంది. ఆ తర్వాత దాంట్లో నుంచి వాటర్ అనేది ఊరుతుంది అనమాట. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసేయాలి. ఇట్లా ఒక 2 to 3 minutes పెట్టడం వల్ల చికెన్లో నుంచి ఆయిల్ అండ్ వాటర్ వస్తుంది కదా నార్మల్గా, అది ఊరుతుంది అనమాట. ఇప్పుడు ఆ చికెన్ మంచిగా ఇంకొకసారి టాస్ చేసేసి దాన్ని మిడిల్ చేసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక్కసారి మిక్స్ చేసేసి ఒక ఆనియన్ని ఇంకా ఒక టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీకు టమాటోస్ ఇష్టం లేదు ఫ్రైలో అని అంటే అవాయిడ్ చేయొచ్చు. నేను కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ కావాలని చెప్పి ఒక్క చిన్న టమాటోని వేసాను. అదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొక 2 to 3 minutes దాన్ని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు అలా కలిపి దాంట్లో నుంచి వాటర్, ఆయిల్ అంతా సెక్రెట్ అయిన తర్వాత మన సరిపడా కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీ ఇంట్లో ఒకవేళ చికెన్ మసాలా పౌడర్ ఉంటే చికెన్ మసాలా పౌడర్ వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. ఎందుకనంటే ఆల్రెడీ పచ్చిమిర్చి, కరివేపాకు అనే ఫ్లేవర్ చికెన్కి పట్టుంటుంది కాబట్టి అసలు ఏ మసాలా అవసరం లేదు. నేను కొంచెం స్పైసీగా ఉండాలని చెప్పి కారం ఎక్కువ వేసుకున్నా. ఫ్రై కదండి, రసంలో నంచుకొని తింటే ఎంత బాగుంటుందో ఈ టేస్టీ ఫ్రై. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది మన టేస్టీ ఈజీ చికెన్ ఫ్రై. దీన్ని పప్పులో కానీ రసంలో కానీ నంచుకొని తింటే సూపర్ ఉంటుంది. అంతే, మీరు ట్రై చేయండి. కమెంట్